చాలు. ఇంకొంచెం సరిపోతు. అల్లుడు గారు చాలా సిగ్గుపడుతున్నారు. తినండి అల్లుడు గారు, మన ఇంట్లో తింటానికి మొహమాట ఎందుకు? వడ్డించాం అల్లుడు గారికి. నాకు చాలు. హాయ్, ఏంటి సూర్య, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, ఊరికే వచ్చాను. అలాగా, ఇంటికి కాబోయే అల్లుడు గారు వచ్చారు. అందరం కలిసి బిజీగా మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఇంకో రోజు రా, తీరిగ్గా మాట్లాడుకుందాం. సరే, వస్తానండి. తక్కువ వచ్చారా? నెక్స్ట్ టైం చూడు, 100కి 100 తెచ్చుకుంటాను. భరత్, ఏంటి అంకుల్? నిన్న ఒక విషయం అడగాలి. మీరు వెళ్ళండి రా, నేను వస్తాను. చెప్పండి అంకుల్. ఏం లేదు, మీ అక్కని రోజు నేనే కాలేజీలో డ్రాప్ చేస్తాను. ఈ మధ్య తను నా కోసం వెయిట్ చేయట్లేదు, వేరే ఎవరితోనో వెళ్ళిపోతోంది. మీ అమ్మ నాన్నలు కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అసలు ఏం జరుగుతోంది మీ ఇంట్లో? చెప్పరా ప్లీజ్. సారీ అంకుల్, మీరు ఎంతో మంచివారు. మీరు మా కుటుంబానికి ఎంతో హెల్ప్ చేశారు. కానీ మా వాళ్ళు అవన్నీ మర్చిపోయారు అంకుల్. దానికి నిర్మల ఏం చెప్పింది? అందుకు మా అక్క ముందు ఒప్పుకోలేదు. తర్వాత అమ్మా నాన్న అక్కను కన్విన్స్ చేసి బలవంతంగా ఒప్పించారు. ఈ విషయం నేను మీతో చెప్పానని మా ఇంట్లో ఎవరికి చెప్పకండి అంకుల్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.